హాయ్ అండి. ఇవి మా ఓనర్ వాళ్ళ చెట్టు జామకాయలు. కానీ మస్తు టేస్ట్ ఉంటాయండి, సూపర్ ఉంటాయి. పండగ క్లీనింగ్ స్టార్ట్ చేశాయండి. నిన్న మొత్తం క్లీనింగే సరిపోయింది. బట్టలన్నీ మడతేసి తులిపి అంతా చేసేసరికి సరిపోయింది. నిన్ననే మడతేసిన, మళ్ళీ చెదిరిపోయినాయి. మొత్తం సర్దేసుకున్నా. అన్నీ దులిపేసేసరికి సరిపోయింది. మా ఇంట్లో అస్సలు చీకటే ఉంటుందండి, ఎప్పుడు లైట్స్ వేసే ఉంటాయి. వెంటిలేటర్గా థర్మాకోల్ షీట్స్ పెట్టారు. ఇవి బ్లౌజెస్ అన్నీ ఏమేమి చేస్తాను నేను, ఇవాళ ఇచ్చేసేయాలి. నైట్ చేసి పెట్టాను. అల్లం అండి, అల్లం రుబ్బి పెడితే స్మెల్ వస్తుంది, ఫంగస్ వస్తుంది. మా ఇంట్లో ఇంతగానే గాలి రాదు, వేస్ట్ అయిపోతుంది అల్లం అని ఇసుకలో పెట్టేసా. ఎప్పుడంటే అప్పుడు తీసి దాన్ని చేసుకోవచ్చు అని వంట స్టార్ట్ చేసా. ఆనియన్స్ కట్ చేసా, అల్లం తీసేసా, రైస్ వండేస్తున్నా, ఎగ్స్ బాయిల్ చేసా. అన్నం అవుతుంది. కిచెన్ కూడా క్లీన్ చేసేసా. చిన్న కిచెన్, మేము రెంట్కి ఉంటామండి. ఇక సామాన్ ఎక్కువ తెచ్చుకోలేదు, ఎందుకు అటు తిప్పి ఇటు తిప్పడం ఎందుకు, సరిపోయే వరకే, అవసరం వచ్చిన వరకే తెచ్చుకున్నాం. అవి ఉన్న కాంచి డస్ట్ పడుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. చిన్న పూజ గది, నాకు ఏవైతే కావాలో అవే తెచ్చుకున్నా. అన్నీ ఉన్నాయి నాకు. కాకపోతే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే తీసేసినామండి. పీకో మిషన్ అండి, నేను పీకో ఫాల్స్ వేస్తాను. మొన్ననే రీసెంట్గా తెచ్చా, 10,500 అయింది. మా మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, మట్టి లేక రెండు ఒకే దాంట్లో పెట్టేసిన, కానీ చాలా బాగా వచ్చింది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. మనీ ప్లాంట్ అంటే పిచ్చి నాకు. ఇది నల్లేరు చెట్టు, తీగ వస్తుంది చూడండి. మా చిన్న గార్డెన్. నాకు చెట్లు అంటే పిచ్చి అండి. ఇట్లా పచ్చగా ఉంటే హ్యాపీగా ఉంటా, లేకపోతే ఏడుస్తాను నేను. వామ చెట్టు, సీతమ్మ చెట్టు, చిన్న కనకంబరాల అశోక్ చెట్టు, మళ్ళీ శంకుపూల చెట్టు, నాకు చెట్లను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మస్తు ఇష్టం చెట్లు అంటే. ఇంకా ఫ్లవర్స్ ఉన్న చెట్లు అంటే చాలా ఇష్టం. రైస్ అండి, బాగా పురుగు వస్తున్నాయి, అస్సలు నేను టార్చర్ అనుభవిస్తున్నా. అస్సలు ఎలా ఏం పెట్టినా పోవట్లేదు. యూట్యూబ్లో ఒక సిస్టర్ చెప్పారు కర్పూరం పసుపు పెడితే పోతుందని, అయినా పోలేదండి. నాకు వంట చేయాలంటే ఏడుపు వస్తుంది అసలు. ఇవి చూడండి, మిర్చి, కర్పూరం, పసుపు రెండు పెట్టినా పోలేదు. ఈరోజు తట్టుకోలేక బయట పోసా. ఎండలో పోస్తే రైస్ అంతా బాగు, ఇక తప్పట్లేదు. నాకు వంట చేయాలనిపించట్లేదు, నాకు తినాలనిపించట్లేదు, చేయాలనిపించట్లేదు. అవి పాడుగా కుడుతున్నాయి కూడా. నల్ల పురుగండి, బియ్యం మొత్తం తినేస్తున్నాయి. ఎగ్స్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా, సూపు. రైస్ అవుతుంది, సిమ్లో పెట్టేసి బయట పని చేసుకున్నాము.
ప్రిపరేషన్ చేస్తున్నా. చిన్న చెక్క, 2 లవంగాలు, ఇలాచి అండ్ బగారాకు, సాజీరా, జీలకర్ర వేసి తాలింపు, ఆనియన్స్, చింతపండు పిసుకుతున్నా. చిన్న నిమ్మకాయ అంత సైజు తీసుకున్నా అండి. ఇది కొంచెం చాలా పుల్లగా ఉంటుంది చింతపండు. టూ మంత్స్ నుంచి ఫీవర్ వచ్చి ఏం తిన్నా టేస్ట్ అనిపించట్లేదు. నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటున్నా అండి. ఒక చేత్తో చేసుకోవడం, ఒక చేత్తో కొట్టుకోవడం. తీసేవాళ్ళు ఎవరు లేరు. రైస్ అయిపోయింది. ఫింగర్ అడ్డం వచ్చింది, ఏమనుకోమాకండి. ఆనియన్స్ వేసేసా. ఆనియన్స్ చిన్న 4 తీసుకున్నా అండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే సూప్ టేస్ట్ ఉంటుంది, గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉంటుంది. పసుపు వేసేసా. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో చేస్తున్నా, కష్టంగా ఉంది కొంచెం. అల్లం కూడా వేసేస్తున్నాను. నేను దంచి వేస్తా అండి, నేను అప్పటికప్పుడే వేసేస్తా, నాకు అట్లనే ఇష్టం. స్టోర్ ఉంచితే నాకు స్మెల్ వచ్చి నాకు వామిటింగ్స్ అవుతాయి. ఏంటో అండి జీవితం, ఒకరోజు మంచిగా ఉంటే ఒకరోజు మంచిగా ఉండట్లేదు. ఏంటో దేవుడు నాతోటే ఆడుకుంటున్నాడు. 2 months నుంచి అస్సలు మనిషిని కాలేకపోతున్నా. నా పని నేను చేసుకోలేకపోతున్నా. ఏం తినాలనిపించట్లేదు. బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి. నిద్ర కూడా రావట్లేదు. కారం వేస్తున్నా అండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 2 spoons వేస్తున్నా. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. సాల్ట్, సాల్ట్ ఇది పెద్ద స్పూన్ అండి, 1 స్పూన్ వేస్తా, సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ పైకి తేలాక అప్పుడు సూప్ పోసుకోవాలండి. నేను తాలింపు వేసేసి సూప్ పోసేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో సూప్ చాలా కావాలి, ఎగ్స్ మంచిగా ఉడకవు. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇలా అయితే ఎగ్స్ ఎన్ని వేసినా మంచిగా సూప్ పట్టేస్తే మంచిగా ఉడుకుతాయి. అందులో ఒక పక్క ఉడుకుతాయి, ఒక పక్క ఉడకవు. నేను ఎప్పుడు ఇంతే చేస్తాను. ఘాట్లు పెట్టేసా ఎగ్స్కి. ఒకటి బ్రేక్ అయింది. పాలు వేడి చేసుకుంటున్నా తాగుదామని. హెల్త్ అస్సలు మంచిగా ఉండట్లే అండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి, చేత కావట్లే అస్సలు. కొద్దిసేపు చేసుకోవడం, కొద్దిసేపు పడుకోవడం. ఏంటో జీవితం.
షుగర్ వేస్తుంది. కొన్ని పోసుకున్నా కొన్ని స్టోర్ చేస్తున్నా. నాకు ఎక్కువ తాగాలనిపించదు పాలు, కొంచెం స్టామినా కోసం తాగుతున్నా. గిన్నెలు కడిగేసా, సింక్ క్లీన్ సూప్ బాయిల్డ్ అవుతుంది, సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నా. సూప్ చూడండి ఎలా దగ్గర పడిందో, చిక్కగా ఉంది. మసాలా వేసేసిన, ఒక 2 minutes ఉంచేస్తే అయిపోతుంది. నేను బ్యాంగిల్స్ చేస్తానండి. ఇవి నిన్న చేసా బ్యాంగిల్స్. ఇవి కస్టమర్ బ్యాంగిల్స్. శారీ కుచ్చులు కూడా వేస్తా అండి. ఇది ఎంగేజ్మెంట్ శారీ. అన్నీ చేస్తా, అన్నీ పనులొచ్చు. ఇలా చూసి అలా నేర్చేసుకుంటా. కానీ నాకే కష్టాలు ఎక్కువ. అసలు ఎందుకు బ్రతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు. ఆ దేవుడు ఎందుకు ఇంకా పరీక్షిస్తున్నాడో తెలియట్లేదు. ఇది కూడా ఎంగేజ్మెంట్దే అండి. అసలు కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది. 8 hours పట్టిందండి నాకు ఒక్కో శారీ. అంత టైం పట్టింది.